నీయంగమ్మున నేర్చుకన్నయవియే నిర్వాణ పర్వములౌ ఆయా స్తోత్రములు ఆదిశంకరుల శైవానంద సౌందర్య వీచీ యోగములు దావానినే వినుచు నిశ్చింతం శివైక్యముగా నాయంగమ్మున మేనురాల్చితివి ధన్యం వయ్య నా జన్మమే, ధన్యం వయ్య నా జన్మమే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 96వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. అర్జునుడు ఈ 6వ అధ్యాయం చివరిలో ఒక్క మాట అడిగాడు. ఎంత ధ్యానము, యోగాభ్యాసం, ఆసనాలు వీటికి సంబంధించిన విషయం కదా. అందుకని నిజమేనండి, మీరు అన్నట్టుగా యోగాభ్యాసం చేస్తాడు, ధ్యానం చేస్తాడు. ఏదైనా అనుకోని ప్రమాదం వల్ల మధ్యలో మరణిస్తాడు. వాడి పరిస్థితి ఏమిటి? ఎంత గొప్ప సందేహాలు అడిగాడు చూడండి. ధర్మ సందేహాలంటే ఇవి. ఒక ప్రయత్నం చేస్తున్నాం, మధ్యలో ఆగిపోతే మరణించడం వల్ల ఆగిపోవచ్చు. ఎందుకంటే ఈ ప్రయత్నం చేస్తున్నంత మాత్రం ఆయుర్దాయం పెరుగుతుందని ఏం చెప్పలేం మనం. దాని లెక్క దాందే. మీరు రామాయణంలో చెబుతారో మాట, ఐశ్వర్యేవాసు విస్తీర్ణే వ్యసనేవా సుదారుణే రజ్వేవ పురుషం బద్ధ్వా కృతాంతః పరికర్షతి. మన మహత్తరమైన ఐశ్వర్యము, భోగాలు అనుభవిస్తూ ఉన్నా, భయంకరమైన దుఃఖాల్లో ఉన్న యమధర్మరాజుకి ఏమీ ప్రత్యేకించి ఆనందం కానీ జాలి కానీ ఏమి ఉండదట. వాడి సమయానికి వాడు తీసుకుపోతాడు. అప్పుడు దుఃఖాల్లో ఉన్న వాళ్ళని గురించి వేరే వాళ్ళు ఏమనుకుంటారు, పోన్లే అమ్మ పోవడమే మంచిది, ఏమిటా దుఃఖాలు, అంతకంటే ఆవిడ అదృష్టవంతురాలు వెళ్ళిపోయింది, ఇవన్నీ చూడకుండా ఇంకా ఏం పడుతుంది, రేపు పడినంతకాలం పడింది పాపం అని అనుకుంటా. సరే, ఐశ్వర్యంలో భోగాలు ఉన్నవాడు పోతే ప్రాప్తం ఉండాలమ్మా, అంతే ఉంది పాపం, అంతే పాపం, కష్టాలు పడినంతకాలం పడ్డారు, సుఖాలు వచ్చేసరికి పోయారు. దీనికి దానికే వ్యాఖ్యానాలు సిద్ధంగా ఉంటాయి. ఇందులో తెలుసుకోవలసింది ఒక్కటే, మన చేతిలో లేనిది మరణం. కాబట్టి దాని గురించి మనిషి ఆలోచించడమే అనవసరం. ఎప్పుడూ దానికి సిద్ధంగా ఉంటే అయిపోయాయి. నాతి దూరే రుణామృత్యు ఇది వేదాంత రెండిమక. అందుకే ఏం చేయాలి? సుప్తే రుత్థాయ సుప్త్యంతే బ్రహ్మైక్యం చింత్యతాం పరం నాతి దూరే రుణామృత్యు ఇది వేదాంత రెండిమక. నిద్ర లేచింది మొదలు మళ్ళీ పడుకునే వరకు జీవబ్రహ్మ ఐక్యం. జీవుడే దేవుడు, జీవుడే దేవుడు, దేవుడు అంటూ ప్రత్యేకంగా లేడు. జీవుడే దేవుడు, దేవుడైనా జీవుడైనా ఒకటే. ఉన్నదంతా దైవమే. జీవుడనేవాడు లేనే లేడు. జీవుడు ఒక ఆభాస. ఉన్నదంతా దైవ పదార్థమే. ఇక ఇందులో ఎవరు శత్రువు, ఎవరు మిత్రుడు అన్నీ మనమే అనే ఆలోచన చేస్తే అయిపోయింది. ఈ చింతనలో ఉంటే ఒకడు కాదనుకున్నా అవుననుకున్నా ఈ తర్కం మంచిది. ఏవో లౌకికమైన విషయాల గురించి ఎన్నికలు జరిగే కదా, ఏది వస్తుందని ఎంత చర్చించినా 16వ తారీఖు తేలిపోతుంది. ఇంక చేసేది ఏం లేదు. ఈ తర్వాత నువ్వు చర్చించేది ఏం లేదు. ఒక 16వ తారీఖు వరకు ఆగితే ఆ రోజు పొద్దున్న పైగా యంత్రాలు కదా, పొద్దున్న 10ంటికే తెలిసిపోతుంది. ఆధిక్యం ఆధిక్యం ఆధిక్యం, ఇంకంతే. గ్రహస్థితి ఆధిక్యం. ఇంకా ఆ దిక్క ఈ దిక్క చూసుకోవడమే. ఆధిక్యం తెలిస్తే ఆ దిక్క ఈ దిక్క, ఏ దిక్కు తిరిగి దండం పెట్టాలి అంతే. కొన్ని పార్టీలు నెగితే తూర్పు తిరిగి దండం పెట్టాలి, కొన్ని నెగితే దక్షిణమే, ఇంక మృత్యువే, ఇంకేం లేదు. ఇంకా ఏదో దండం పెట్టుకోవడమే. ఇంక చేసేది ఏముంది? ఇంక చర్చలు ఏం చేస్తావు? ఆ చేసే చర్చ, ఆ చేసే తర్కం భగవంతుడి గురించి చేయడం మంచిది అన్నాడు. ఎన్ని గంటలు చర్చించినా, ఎన్ని రోజులు చర్చించినా తెమలని పదార్థం, తెలుసుకోవలసిన పదార్థం. అంచేతనే చేస్తూ ఉంటామయ్యా. యోగాభ్యాసం ఉంటుంది, ధ్యానం చేస్తాడు, ఏదో అభ్యాసం, ఏదో మొత్తం మీద గ్రంథాలు చదువుతాడు, గురువులను పట్టుకుంటాడు, తాపత్రయపడతాడు. ఈలో ప్రాణం పోతే పరిస్థితి ఏమిటి అంటే, భగవంతుడు చూడండి ఎంత గ్యారంటీ పథకం అంటారే, కనీస గ్యారంటీ పథకం అని ఆ భరోసా ఎలా ఇస్తున్నాడో. ప్రాప్య పుణ్యకృతాన్ లోకానుషిత్వా శాశ్వతీ సమాహ, ప్రాప్య పుణ్యకృతాన్ లోకానుషిత్వా శాశ్వతీ సమాహ, శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో అభిజాయతే. అర్జున, నీ అనుమానం నాకు అర్థమైంది. అలాగా ఆధ్యాత్మిక మార్గంలో ఉండి కొంత కృషి చేసిన వాడు అర్ధాంతరంగా మరణిస్తే అతని సంగతి చూసుకోకపోతే నేను ఎందుకే ఇక్కడ? ఇంత భరోసా ఇచ్చావు, నేను ఎందుకు ఇక్కడ? పని లేక. అలాంటి వాళ్ళని కాపాడకపోతే నేనెందుకు? అందుకని ఖచ్చితంగా వాళ్ళకు పథకం ఉందయా. నాయకులు ప్రకటించే సంక్షేమ పథకాల విషయంలో ఏమైనా తేడా వస్తుందేమో నాకు తెలియదు. 300 గజాల స్థలం, ₹1,00,000 నిబంధన, 2 లక్షల డ్వాక్రా రుణాల మాఫీ,
ఇవన్నీ సాఫీగా జరుగుతాయో లేదో నాకు తెలియదు, నేను మాత్రం ఓ పథకం ప్రకటిస్తున్నాయా, నాకు ఓట్లు ఏం అవసరం లేదు, నాకు దయ అంతే. అందుకని నా పథకం ఏమిటి అంటే, ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్, జీవుడు ఇక్కడ మరణించిన బట్టి ఆయన పుణ్యాన్ని బట్టి ఆయన లోకాలకు ఆయన వెళ్ళిపోతాడు, అవి ఏవో అనుభవిస్తాడు, అక్కడ నివసిస్తాడు. తర్వాత మళ్ళీ భూమి మీద ఎలా పుట్టిస్తాను అతన్ని అంటే ఖచ్చితంగా ఆ చక్రం చూడండి. శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్ట అభిజాయతే. యోగభ్రష్ట, ఆ యోగం నుంచి భ్రష్టుడు అంటే ఏదో చెడ్డ అర్థం తీసుకోవద్దు. యోగ మార్గంలో మధ్యలో ఆగిపోయింది, అంతకంటే యోగ మార్గంలో ఉన్నాడు మధ్యలో ఆగిపోయింది, దాన్ని యోగభ్రష్టుడు అంటారు. అతన్ని శుచీనాం, శుభ్రత, ఆచారం, సంప్రదాయం, ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన కుటుంబంలో పుట్టిస్తాం. ఎంత ఖచ్చితమైనటువంటి పథకం అండి, ఎంత భరోసా ఇస్తున్నాడు మనకైనా. పైగా శ్రీమతాం, ధనవంతుల ఇంట్లో పుట్టిస్తాం. ఎందుకంటే ఈయన తిండి కోసమే తాపత్రయపడి ఊళ్ళోకి వెళ్ళి భిక్షాటం చేయవలసిన పరిస్థితి ఉంటే ఆధ్యాత్మికమైన కృషి కొనసాగించలేడు, కష్టం అవుతుంది. అదే సరిపోతుంది ఎంతసేపు. మా అమ్మ ఏదో పేడకళ్ళు అవి తీసుకుంటోంది, మా అమ్మని వృద్ధిలోకి తీసుకురావాలి, మా నాన్న ఏదో కూలి పని చేసుకుంటున్నాడు, మరి ఆయన్ని ముందు తప్పించి ధనవంతుని చేయాలి. ఎందుకంటే ఈ పేదరికంలో ఉన్న వాళ్ళు అసలు సాధారణంగా భౌతికంగా ధనవంతులు అవడం మీద ఉంటుంది. ఈ కుమారులు దానికోసమే తాపత్రయపడితే మళ్ళీ వీడు పూర్వజన్మలో చేసిన యోగాభ్యాసం కొనసాగే అవకాశం ఎక్కడెక్కడ, మళ్ళీ ఈ లోపు ఏదైనా జన్మాంతర కర్మ వల్ల మరణం వస్తే. అందుకని అటువంటి వాళ్ళని భగవంతుడు సాధారణంగా సంప్రదాయ కుటుంబాలలో శుచి శుభ్రత ఉండే చోట, ఆచారం తెలిసిన చోట, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కడుపులో శిశువుగా ఉన్నప్పటి నుంచే నేర్పే చోట పుట్టిస్తాడు. అంత సంస్కారం కలిగిన కుటుంబాలు, పైగా డబ్బున్న కుటుంబాలు. ఎందుకంటే ఇంకా అతనికి చేయవలసిన అభ్యాసం ఏదో పూర్వజన్మలో చేశాడు, అక్కడే కొంత విరక్తి కలిగింది. ఇప్పుడు కొత్తగా ఈ డబ్బు వల్ల వచ్చే వ్యామోహాలు అతనికి ఏం లేవు, ఎందుకంటే పుట్టిస్తాడు. అందుకే మీరు బుద్ధుడు సహా మహానుభావుల యొక్క చరిత్రలు చాలా భాగం చూస్తే ఆ 12 ఏళ్లకో 15 ఏళ్లకో 16 ఏళ్లకో వైరాగ్యాలు వచ్చిన వాళ్ళు ఇంచుమించు సంపన్న కుటుంబాలు, లేదా ఒకవేళ మామూలు మధ్యతరగతి కుటుంబాలైనా ఆచారము, సంప్రదాయము, సంస్కారము, శుచి శుభ్రత బాగా ఉన్న కుటుంబాలు. సరిగ్గా ప్రమాణం నిజం. మీకు రమణ మహర్షి జీవితం చూసినా, కృష్ణమూర్తి గారు చూసినా, రామకృష్ణ పరమహంస చూసినా, వివేకానందుడు చూసినా, గౌతమ బుద్ధుడు చూసినా అన్నీ అర్థమైపోతాయి. సరిగ్గా ప్రమాణం. అంచేతన మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళం ఎప్పుడూ నిరాశకి లోను కావలసిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు భగవంతుడు మన కోసం ఒక పీఠం సిద్ధం చేసి పెట్టాడు ఆ మార్గం కొనసాగడానికి. అంటే ఇక్కడ కూడా మీరు తర్కాన్ని అర్థం చేసుకోండి దయచేసి. మనం కృషి చేయడం మీదే చాలా భాగం ఆధారపడి ఉంది. ఈ కృషి చేసిన వాడినే నేను అనుగ్రహిస్తానంటున్నాడు ఆయన. అంటే మనం కొంత మన మార్గంలో మనం ప్రయత్నం చేస్తే ఆయన అనుగ్రహంతో దాన్ని నిలబెట్టి మంచి జన్మ ఇస్తాడు. అప్పుడు ఏమవుతుంది, ఆ శరీరం, ఆ సంపన్న శరీరం, ఆ శుచిమంతమైన శరీరం, ఆ శ్రీమంతమైన శరీరం, ఆ సంప్రదాయ సంస్కార పరిమళభరితమైనటువంటి శరీరం మనకి ఆ యజ్ఞాన్ని, ఆ ప్రయత్నాన్ని కొనసాగింపడానికి ఉపయోగిస్తుంది. ఇక మళ్ళీ కొత్తగా మళ్ళీ వానమాల దగ్గర నుంచి మొదలుపెట్టి చదవక్కల. అప్పుడు బ్రహ్మసూత్రాలు, ఉపనిషద్భాష్యాలు అలా చదువుకోవచ్చు. మళ్ళీ మనం భజగోవింద స్తోత్రంతో మొదలుపెట్టి నామస్మరణ అనక్కల. ఇక వాడు మహాతత్వవేత్తలా ఉంటాడు. మరి రమణ మహర్షి అనగా కృష్ణమూర్తి గారనగా అంతే కదా. అటువంటి భరోసా పథకం ఒకటి మనకి ఇచ్చారు. కాబట్టి ఆధ్యాత్మిక మార్గం ఈ క్షణమే, ఇది ఈ మాట మీ చెవిని పడిన క్షణమే మొదలుపెట్టండి. ఇంతవరకు మొదలు పెట్టని వాళ్ళు, ఒకవేళ మొదలు పెట్టిన వాళ్ళు కూడా హాయిగా నిరంతరాయంగా వీలైనంత సమయం రోజులో దాన్ని కేటాయిస్తే ఈ భౌతికమైన సమస్యలన్నీ తీరిపోతూ ఉంటాయి. అప్రయత్నంగా ఏదో విభూతి పెట్టుకుంటే రేణువులు రాలిపోయినట్టుగా భగవన్ మార్గంలో సాగిపోతూ ఉంటే సమస్యలు రాలిపోతూ ఉంటాయి. దాని గురించి పట్టించుకోక్కర్లేదు మనం. దానము సేయగోరిన వదాన్యునకు ఈయగ శక్తి లేని చోనైన పరోపకారమునకై ఒక దిక్కున తెచ్చి అయిన ఈవూను. దానము సేయగోరిన వదన్యునకు ఈయగ శక్తి లేని చోనైన పరోపకారమునకై ఒక దిక్కున తెచ్చి అయిన ఈవూను. మేఘుడు అంబుధికి పోయి జలంబుల తెచ్చి ఈయడే వాన. మేఘుడు అంబుధికి పోయి జలంబుల తెచ్చి ఈయడే వాన. సమస్త జీవులకు వాంఛితమింపెసలార భాస్కరా. వాన సమస్త జీవులకు వాంఛితమింపెసలార భాస్కర. ఒక జీవన ధర్మాన్ని మనకు చెబుతున్నాడు.
దీన్ని పూర్వం ఒక సామెతలో చెప్పారు, పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపించమన్నారమ్మా అని. నిజంగా సామెతలు జాతీయాలు పిల్లలకి నేర్పితేనండి ఇక అంతకంటే గొప్ప భౌతిక విజ్ఞానం కానీ ఆధ్యాత్మిక విజ్ఞానం కానీ ఏమీ లేదు. అవి ఈవేళ నేర్పలేకపోతున్నాం. ఇంగ్లీషు మాధ్యమం ప్రవేశించేసరికి తెలుగులో ఉండే చక్కని సామెతలు జాతీయాలన్నీ వాడడం మానేసాం. వాడడం మానేస్తే వస్తువులు తుప్పు పట్టినట్టే భాషా తుప్పు పడుతుంది. ఎవరూ వాడడం లేదు. పైగా ఏదైనా సందర్భం ఏదో సామెత చెప్పినట్టు అంటున్నారు, ఆ సామెత ఏమిటో చెప్పట్లేదు. చెప్పాలి, తెలుసుకోవాలి. ఈవేళ మీ అందరి సౌకర్యం కోసం పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయి. 3000 4000 సామెతలు అచ్చు వేసి ఉన్నాయి పుస్తకాలు. ప్రముఖ పుస్తక కేంద్రాలు నవోదయ, విశాలాంధ్ర అని చోట దొరుకుతున్నాయి, చూసుకోండి. ఏమీ ఇల్లాలు కానీ ఇంటి ఆయన కానీ చక్కగా పుస్తకం తెచ్చుకుని, వాళ్ళకి ఇంకా తెలుగు బాగానే వచ్చును కాబట్టి కాస్త రోజుకు ఒక్క పూట ఎక్కువ అక్కల ఓ పేజీలు 10 20 ఉంటాయి చదివి, అందులో ఏదైనా పిల్లలకి సరదాగా ఉంటుంది బాగుంది అనుకున్నది ఒక్క సాయంత్రం పూట కాస్త ఏదైనా వాడికి బిస్కెట్లు పెడుతున్నప్పుడు రాత్రి పడుకోబెట్టినప్పుడు ఒక్క సామెత దాని అర్థము చెబితే, వాళ్ళు ఏవో అనుమానం అడుగుతూ ఉంటారు చెబితే, ఇక అంతకంటే విజ్ఞానం ఉందండి అసలు. ఈ లోపు కాస్త వింటూ పడుకుంటాడు. రోజుకు ఒక్క సామెత లేదా 2 సామెతలు చెప్పాలని నియమం పెట్టుకుని ఆ పుస్తకం తీసుకొచ్చి చెప్పండి. మీకు తెలిసినవే, తెలియని వదిలేయండి. అవి తెలియకపోతే ఇగో ఈ నవజీవన వేదంలో 3వ భాగంలో సుమారుగా నేను ఆ సామెతలు జాతీయాలు చలోత్కుల కోసం పెట్టుకున్నాం. ఆ భాగం ఉద్దేశమే అది. ఆ 4-5 నిమిషాలు దాని భాగమే అది. సుమారుగా చెబుతూనే ఉన్నాం, ఇంకా చెబుతాం. ఈ ప్రయత్నం చేస్తే ఎంత ఉపయోగమో ఈ ఇందులో మీరు చూడండి. పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపించమన్నారు. అంటే ఏమిటి? ఇంటికి వచ్చిన వాడికి లేదనకూడదు అనేది మన సంప్రదాయం. ఏదో రకంగా పెట్టాలి. మరి నాకు ఓపిక లేదని అంటే, బాబు మాకేదో ఇంట్లో ఇబ్బంది ఉంది కానీ వారు ఉన్నారు, ఫలానా రెడ్డి గారు అందరికీ దాన ధర్మాలు చేస్తారని అక్కడికి వెళ్ళమ్మా, అలా ఉపకారం చేయమన్నారు. ఒక విద్యార్థి రఘుమహారాజు దగ్గరికి ధనం నిమిత్తం వస్తే తన దగ్గర లేకపోతే కుబేరుడు కబురు చేసి ఇప్పించాడు. అంతేగాని పొమ్మని చెప్పాల. మరి మామూలు చదువుకునే విద్యార్థి ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళ నాన్నగారు పేదవాడు, ఆయన గురుదక్షిణ చెల్లించలేని స్థితిలో ఉన్నాడు. పోనీ అదేమైనా గురువు గారు ఏమైనా ఇబ్బంది పెట్టి అదొక గమ్మత్తైన కదా. ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టాల. అసలు ఈ శిష్యుడికే నేను ఇంత చదువుకున్నా, నా గురువుకి ఏదో చెల్లించాలి అని ఆయన పట్టుకుని ఒత్తిడి చేశాడు. ఆయన కోపం వచ్చి, ఏమిట్రా నువ్వు చెల్లించేది, వద్దని చెబుతున్నాను కదా అని వెళ్ళ. మరి ఆయన కోపం వచ్చేలా చేశాడు. ఆయన ఆ కోపంలో ఆయన అన్నాడు, 14 విద్యలు నేర్చుకున్నావు, 14 కోట్లు పట్టుకురా అన్నాడు. ఎక్కడి నుంచి వస్తాయి? 14 విద్యలు నేర్పాడు, రూపాయి తీసుకోకుండా ఏం గురువు గారు నిజంగా ఆ వర్తంతు కౌత్సుడికి. ఆయన ఇవ్వలేక 14 రూపాయలు తెచ్చేవాడు, 14 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? మరి ఏ నాయకుడు కడుపున పుట్టుంటే వచ్చేవి 140 కోట్లు. ఈయన అలా పుట్టలేదు, మరి బ్రాహ్మణ కడుపున పుట్టాడు. అందుకని ఈయన రఘుమహారాజును ఆశ్రయించాడు. ఆయన అప్పుడు వానప్రస్థాశ్రమంలో ఉన్నాడు, రాజ్యానికి తేవడానికి వీల్లేదు. కానీ క్షత్రియం పౌరుషం కుబేరుని మీదకు దండయాత్ర ప్రకటించాడు, పంపిస్తావా రమ్మంటావా అని. అది మరి మహారాజుల శౌర్యం. దెబ్బ కుబేరుడికి భయం వేసి ఈయన ఎక్కడ వస్తాడో మొత్తం అంతా పట్టుకెళ్ళిపోతాడని బంగారపు నాణ్యాల వర్షం కురిపించాడు. ఇక అక్కడి నుంచి మళ్ళీ పెద్ద తగాదా ఏమిటంటే, మొత్తం పట్టుకెళ్ళిపోమని ఈయన, నా 14 కోట్ల నేను లెక్కట్టి తీసుకుంటాను, మిగిలింది నువ్వు ఉంచుకొని, నాకు ఉంచుకుంటే నాకు ఆశ్రమ ధర్మం దెబ్బతింటుందయా అని రాజు, నేను పట్టుకెడితే నాకు బ్రహ్మచర్య ధర్మం దెబ్బతింటుందని ఆయన. ఏం మహానుభావులు, ఏం కాలం అంటే నిజంగాను. నాకొద్దంటే నాకొద్దని దెబ్బలాడుకున్నారు, నాకు కావాలంటే నాకు కావాలని దెబ్బలాడుకుంటున్నారు. అదే సరిగ్గా ఇక్కడ ఏం చెబుతున్నానంటే, దానము చేయగోరిన వదాన్యునకు ఈయక శక్తి లేనుచోనైనా పరోపకారమునకై ఒక దిక్కున తెచ్చి అయినా ఈబోను. ఇతరులకు ఉపకారం చేయడం కోసం తనకివ్వడానికి శక్తి లేకపోతే ఇంకో చోట తెచ్చి అని ఇమ్మన్నారు. మనం సొంత అవసరాలకు బాగా అప్పులు చేస్తాం, వ్యాపార అవసరాలకు బాగా అప్పులు చేస్తాం, రాజకీయాల కోసం అప్పులు చేస్తాం, సినిమాల కోసం అప్పులు చేస్తాం. దాన ధర్మాల కోసం అప్పు చేశామా? పరోపకారం కోసం అప్పు చేశామా? అప్పు చేయడం తప్పేనా? అందుకోసం చేస్తే మనస్సులో నేను నా కోసం చేశానా, వాళ్ళు ఏదో బాగోలేదన్నారు పాపం, వాళ్ళకి ఎవరు వాళ్ళకి ఏదో ఇంట్లో ఇబ్బంది పడుతున్నారు, క్యాన్సర్ వచ్చి చచ్చిపోతామని చెప్పేసి వాళ్ళకి ఏదో తెచ్చిద్దామని చేశాను అని సమర్థించుకునే అవకాశమైనా ఉంది. ఇప్పుడు ఒక దొంగతనం చేసిన కుర్రాడైనా, మా అమ్మకు మందులు లేవండి, డాక్టర్ గారు చచ్చిపోతుందని చెప్పారండి, అందుకని మందుల షాపులో దొంగతనం చేశానండి అంటే పోలీసులు క్షమిస్తారు, మందుల షాపు వాడు కూడా క్షమిస్తాడు. పోన్లే నాకు బోల్డ్ లాభాలు వచ్చాయి, ఏదో కుర్రాడు తెలియక చేసాడు, తల్లి కోసం పైగా ఉంటుందండి. దేనికైనా దాని లెక్కలు ఉంటాయి. ఆ మాత్రమేనా అవకాశం లేదా? అలాగా లేని చోట ఇవ్వడు, ఇంకోటి పంపిస్తే వాళ్ళకి ఇవ్వడం కోసం చేశానని చెప్పుకోవచ్చు. దానికోసం అప్పు చేస్తే మాత్రం తప్పే ఉంది. నిజంగా పూర్వ చరిత్రలో కొంతమంది, నాకు తెలిసిన పేర్లే ఉన్నాయి, బహిరంగంగా చెబితే బాగుండదు, దాన ధర్మాలు చేసి ఆరిపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయండి.
వాళ్ళు ఏమీ లేదు. ఒక్కోసారి పాపం జమీందారుల కుటుంబం పూర్వం నుంచి దాన ధర్మాలు చేసేవారు. ఊళ్ళో ఏ కార్యక్రమం జరిగినా వాళ్ళ ఇంటికి వచ్చి అడుగుతారు, ఇవ్వడం అలవాటు. ఇన్నాళ్ళకి ఈ పెట్టడానికి అలవాటు పడిన చెయ్యి చాపడం తెలియదు, భిక్షాటం ఎవరిని అడిగేవారు కాదు, పైగా వచ్చిన వాళ్ళని కాదు, అందుకోసం అప్పులు చేసేవారు. ఆ అప్పులతో ఉన్న ఇల్లు కూడా అమ్మేసే పరిస్థితులు ఉండేవి. కానీ వాళ్ళకి మనస్సులో ఉండే ఆనందం, తర్వాత మన ఆధ్యాత్మిక ధర్మం ప్రకారం కలిగే ఉత్తమ గతులు, పుణ్యలోకాలు అవేమో సామాన్యమైనవి. దానికి ఉదాహరణ నేను చెబుతున్నా అంటే ఈ తెచ్చివ్వడానికి మేఘుడు ప్రకృతిలోంచే కదా ఉదాహరణ. భాస్కర శతకం గొప్పతనమైన దృష్టాంతాలంకారం. వెంకయ్య గారు ఎంత పరిజ్ఞానం కలిగిన వాడు చూడండి. మేఘుడు అంబుదికి పోయి జలంబుల తెచ్చి ఈయడే వాన. మేఘుడు మేఘం దగ్గర ఏమైనా ఉందా? శరత్కాలంలో మేఘాలన్నీ తెల్లగా ఉంటాయి, చుక్క నీరు లేదు. మరి ఆ శరదృ తర్వాత వేసవకాలం వస్తుంది. వేసవకాలంలో శుభ్రంగా అంబుదికి పోయి మేఘుడు సముద్రం మీదకి వెళ్ళి ఆ సముద్రంలో మీదకి ఇలా వాలి నీళ్లు తాగుతుంది. ఈ మధ్య పత్రికలో చిత్రాలు కూడా వచ్చాయి. అసలు మేఘం సముద్రం మీద వాలి నీళ్లు స్వీకరించడం అనేదాన్ని ఫోటో తీసి పత్రికల్లో వేశారు. ఆంగ్ల పత్రికల్లో వచ్చి నేను చూసి ఆశ్చర్యపోయాను. పూర్వం వాళ్ళు ఎంత చక్కగా చెప్పారు. పెద్ద మేఘం ఇలా వాలడం, దాహం వేసి అంబుతి మీద, సముద్రం మీద, ఆ సముద్రం నీళ్ళు ఇలా తాగడం, అంత కిందకు వచ్చినట్టు ఫోటో తీసి వేశారండి. ఆశ్చర్యకరంగా. మళ్ళీ శుభ్రంగా నీళ్లు తాగి ఇలాగా బాగా నిండాకి ఇలా గాలికి పైకి వెళ్ళడం, అన్నీ అప్రయత్నంగా జరిగాయి. అలాగే మేఘుడు తన దగ్గర లేకపోతే అంబుతికి పోయి సముద్రానికి వెళ్ళి జలంబుల తెచ్చి ఈయడే వాన. అప్పుడు నీళ్లు తీసుకొచ్చి పైగా సముద్రంలో ఉండేది ఉప్పు నీరు. ఆ ఉప్పు నీటిని మళ్ళీ మంచినీరు చేసి దాన్ని వర్షం రూపంలో కురిపించలేదా? ఎందుకని? సమస్త జీవులకు వాంఛితమింపెసలార భాస్కర. ఈ జీవులందరికీ, అన్ని జీవులకి వాళ్ళ కోరికలు తీరాలి, వాళ్ళ పంటలు పండాలి, వానలు కురవాలి వానదేవుడా, పంటలు పండాలి వానదేవుడా. వానలు కురవాలి అని కోరుకోవడం మన సంప్రదాయం. అందుకని ఆ వాన కురిపించడం లేదా? అలాగ మనం కూడా వీళ్ళని మరీ అప్పులు చేయమని, ఏదో కుటుంబం అట్టడుక్కి వెళ్ళిపోమని కాదు, కానీ కాస్త మనకున్నంతలో పోనీ పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపించమన్నారు అన్నట్టుగా ఎవరికైనా కాస్త బాబు మా వల్ల కాదు కానీ అదిగో వారు చేస్తారు వెళ్ళండి అన్నాం, పోనీ ఏమండి ఏదో ఇబ్బంది పడి వచ్చారు, కాస్త నాకు అవకాశం లేదు, కాస్త మీరు చేయండి అని మనకు ఉన్నంతలో చెప్పడం. ఎవరైనా అనాథలు, వృద్ధులైన వారు, వితంతువులు కొంతమంది ఆశ్రయించేవారు ఉంటారు, వారికి సాయం చేయడం అనేది మానవ జీవన ధర్మం. నవజీవనంలో ఇది చాలా ముఖ్యమైన విషయం. మనశ్శాంతిగా హాయిగా పడుకుంటామండి. ఇప్పుడు విద్యార్థుల ప్రతిభని వికసింపజేసేటువంటి ఒక మంచి పద్యం. ఎటువంటి పదాలు ఇచ్చినా సరే, వాటికి సంబంధం లేని కథ ఇచ్చినా సరే, ఆ కథలో ఈ పదాలు ఇమిడి నుంచి చెప్పడం అవధానంలో గొప్ప విద్య. దీన్ని దత్తపది అంటారు. దత్తపది, దత్తమైన పదములు కలిగినది. 4 పదాలు ఇస్తారు. ఆ పదాలకి సంబంధం లేని సందర్భం ఇస్తారు, కథా వస్తువు. ఆ సందర్భంలో ఈ పదాలు పెట్టి వర్ణించమంటారు. ఉదాహరణకి వడ, దోసె, సాంబారు, పూరి. ఈ 4 హోటల్లో దొరికే పదార్థాలు. పైగా అన్ని తెలుగు పదాలను కూడా మనం చెప్పలేం. వడ, దోసె, సాంబారు, పూరి. ఈ 4 ఇచ్చి గిరిజా కళ్యాణాన్ని చెప్పండి అన్నారు. పార్వతీ కళ్యాణంలో ఈ వడ ఏమిటి, దోశ ఏమిటి, సాంబార్ ఏమిటి? సాంబార్ ఎందుకు పోస్తారు ఆ వేళ పెళ్లిలో? పార్వతి కళ్యాణంలో విందు జరిగింది, అందులో బఫే డిన్నర్ ఉంది, బఫే డిన్నర్ అప్పుడు లేదు, సాంబార్ పోయారు. అంచేతను ఏం చేయాలి? ఖచ్చితంగా ఈ పదాలని అటు చేసో ఇటు చేసో విరిచో కరిచో ఏదో ఒకటి చేసి మొత్తం మీద వీడు అర్థం మార్చాలి. ఇది ప్రజ్ఞ. విద్యార్థులకి ఈ పద్యాలే కాకపోయినా ఇటువంటిది ఇంటి పనిగా ఇవ్వాలి. ఆలోచించండి, ఒరే వడ అనేదాన్ని వడ కాకుండా దానికి ఏదైనా ముందు ఒక అక్షరం చేరిస్తే తర్వాత ఇంకో అక్షరం చేరిస్తే దాని అర్థం ఏమైనా మారుతుందేమో చూడండి. ఖచ్చితంగా గొప్ప అవధానాలు తయారవుతారు. అవధానాలు పక్కనెట్టండి, అసలు ప్రజ్ఞ వికసిస్తుంది. వడ, దోశ, సాంబారు, పూరి. చూడండి అవధానంలో అవధాన పద్యం ఎలా నడిచిందో. ఎప్పుడు ఈ పద్యాలకు సంబంధించి ఒకటే లెక్క నవజీవన వేదం ప్రేక్షకులు నేను చెప్పక్కర్లేదు. వేరే పద్యాలు ఏమైనా చెబితే నేను ఖచ్చితంగా పేరు చెబుతాను, నాకేం మొహమాటం లేదు. పేరు చెప్పకుండా పద్యం చెప్పడం నాకు ఇష్టం ఉండదు. చెప్పలేదు అంటే అది స్వయంకృత అపరాధం లెక్క. మాటికి మన పేరు చెప్పుకోవడం బాగుండదు కదా. పేరు చెప్పలేదు అంటే అది మనదే, చెప్పామంటే ఎవరిదో వారిది. వడ, దోశ, సాంబారు, పూరి. దీని గిరిజా కళ్యాణం. వడకున్ గుబ్బలి రాచకూతురు, వడకున్ గుబ్బలి రాచకూతురు మనోభావంబులొప్పారగా ఇడెనా దోషడు ముత్యముల్ శివునిపై, ఇడెనా దోషడు ముత్యముల్ శివునిపై ఇట్లందురా దేవతల్, ఇట్లందురా దేవతల్ జడతత్వమున చేతనత్వమిడుమా సాంబా రుచుల్ నింపుమా.
జడతత్వంబున చేతనత్వమిడుమా సాంబా రుచుల్ నింపుమా పొడమిన్ బ్రోవుమటంచు పొడమిన్ బ్రోవుమటంచు భక్తిమయి చెంపూరీతులన్ గొల్వరే పొడమిన్ బ్రోవుమటంచు భక్తిమయి చెంపూరీతులన్ గొల్వరే చెంపూరీతులన్ గొల్వరే. ఇందులో చక్కగా పైన గిరిజా కళ్యాణం ఇతివృత్తం, పదాలు ఎలా ఇమిడిపోయాయి చూడండి. వడకున్ గుబ్బలి రాచకూతురు, గుబ్బలి అంటే కొండ, వడకున్ గుబ్బలి అంటే వణికించేటువంటి పర్వతం, హిమాలయ పర్వతం. ఈ వడకున్ అన్నదాంట్లో వడ వచ్చింది. ఇది ప్రతిభ. విద్యార్థుల ప్రతిభని ఇలా ఆలోచింపజేయడం ద్వారా వికసింపజేయాలి. అప్పుడు స్వయం ప్రజ్ఞ బయటపడుతుంది. ఒకటి మనం చెబితే 4 గ్రహిస్తారండి విద్యార్థులు, తక్కువ వాళ్ళు కాదు. పూర్వం విద్యార్థుల కంటే ఇప్పుడు విద్యార్థులకి ఈ ఐక్యూ ఏదో అంటారే అది చాలా ఎక్కువ. అసలు వీళ్ళు క్యూలో నిలబడరు కానీ ఐక్యూలు ఎక్కువే, దానికేం లోట్లేదు. ఆలోచిస్తారు, అలా ప్రోత్సహించాలి. అంతేగాని ఊరికే వడ 10 సార్లు రాయి, ఎందుకు మెడ 10 సార్లు రాయి, ఉపయోగం ఏమిటి? వడకున్ గుబ్బలి రాచకూతురు, వణికించే పర్వతమైన హిమాలయ పర్వతం యొక్క కుమార్తె అయినటువంటి గిరిజాదేవి మనోభావంబులొప్పారగా, తన మనోభావాలు పులకిస్తూ ఉండగా, పుష్పిస్తూ ఉండగా, వికసిస్తూ ఉండగా, పెళ్లిలో పెళ్ళికొడుకు శిరస్సు మీద తలంబ్రాలు పోస్తుంటే పెళ్లి కూతురు మనోభావాలు ఒప్పారకపోతే వీడియో ఎందుకు? ఇడనా దోషెడు ముత్యములు శివునిపై, దోషెడు ముత్యాలు తీసుకుని శివుడి మీద పోసింది. దోషెడు అన్నదంటే దోశ వచ్చింది. హోటల్లో దోశ వచ్చి మన దోశలో పడింది, దోషెడులో పడింది. అంటే దోశకి తర్వాత డూ పెడితే దోషుడు అయింది, దోశ అందులో వచ్చింది. సంబంధం లేని పదం ఇస్తే కూడా తెలుగులో ఇమిడించవచ్చు. తెలుగు భాషకే ఉంది గొప్పతనం, అందుకే అవధాన విద్య తెలుగులోనే రాణించింది. శివుని మీద దోషుడు ముత్యాలు పోసింది. ఇట్లందురా దేవతలు, వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు. పార్వతీ శివుడు, దానికి శివపార్వతులు బాగా అప్పుడు వీడియోలు అప్పుడు ఉంటాయి, ఏవో కార్యక్రమాలు నడుస్తున్నాయి. పురోహితుల వారు సరే బ్రహ్మాండంగా, వధూవరులు కొత్తగా పెళ్ళైన దంపతులు వారు ఇంకా వారి ఆనందంలో వారు ఉన్నారు. ఇప్పుడే దేవతలు ఇగో స్వామివారు ఇంత ఆనందంగా ఉన్నప్పుడే మన భావాలు ఏవో చెప్పాలి. మనం అసలు ఈ పెళ్లి ఎందుకు చేసాం? ఎందుకంటే మన పెళ్లి మామూలుగా జరుగుతుంది, దేవుడి పెళ్లి జరుగుతుంటే మీరు చూడండి, శ్రీరామనవమి కళ్యాణం, గిరిజా కళ్యాణం జరుగుతుంది. లోక కళ్యాణార్థం కన్యాం వృణీమహే అంటారు. లోక కళ్యాణం కోసం కన్యను వరిస్తున్నాం అంటారు. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, మనం చేసుకునే పెళ్ళిళ్ళు కూడా లోక కళ్యాణం కోసమే. ఈ ఇద్దరు దంపతులు లైంగిక సంబంధాల కోసమును, వీరు ఇంకొక 2 కుక్కమూతి పిందెలను కానీ పెంచడానికి కాదు ఈ వివాహాలు. ఈ పిల్లలు, ఈ సంసారం మొత్తం లోక కళ్యాణానికి వినియోగపడవలసిందే, సమాజ సేవ చేయవలసిందే. మనం ఏ వృత్తిలో ఉన్నామో ఆ వృత్తి ద్వారా సంపాదించే చోట సంపాదించినా, త్యాగం చేసే చోట త్యాగం చేయాల్సిందే. అది నేర్పాలి పిల్లలకి. ఆ సంప్రదాయాలను కొనసాగిస్తున్నందుకే ఆస్తులు ఇవ్వడం తప్ప ఊరికే పుట్టారు కాబట్టి ఆస్తులు ఇవ్వాల్సిన అవసరము లేదు, ఆ హక్కు లేదు. అది నేర్పకపోతే సంప్రదాయం దెబ్బతింటుంది. మన పెళ్ళిళ్ళకి ఇలా చెబుతుంటే మరి శ్రీరామ కళ్యాణం, గిరిజా కళ్యాణం లోక కళ్యాణం కోసమే కదా. ఏమిటా లోక కళ్యాణం? తారకాసుడు చంపేస్తున్నాడు జనాన్ని పట్టుకొని. వాడికో వరం ఉంది. శివుడు అప్పటికి భార్య చనిపోయి నేను పెళ్లి చేసుకొని ఏదో ఇంకా ఒక నిశ్చయంతో ఉన్నాడు, ప్రతిజ్ఞ అయితే చేయలేదు కానీ మనోనిశ్చయంతో ఉన్నాడు. కాబట్టి శివునికి పుట్టిన కుమారుడే నన్ను చంపాలి, ఇంకెవరూ చంపడానికి వీల్లేదన్నాడు. ఇప్పుడు శివుడు కుమారుడు ఎలా పుడతాడు? పెళ్లి కాకుండానే పిల్లల్ని కనేటువంటి పవిత్ర విధానాలు ఆ రోజుల్లో లేవు. ఇప్పుడంటే బాగా ఉన్నాయి. గొప్ప యుగం ఇది, కండం పారేయడం. అప్పుడు లేవు మరి. అందుకని పెళ్ళి అయితే రాదు. అంటే బ్రహ్మదేవ తారకాసురుడు అనుకున్నాడు శివుడు పెళ్లి చేసుకోడుగా, కాబట్టి కొడుకు కలిగే సమస్య ఎక్కడది, మనకి ఇంకా చావులేదు లేరు. కానీ శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయి. మొత్తమే దేవతలు కూడ కట్టుకున్నారు, మన్మధుడిని పంపారు, శివుడిగా భావాలు కలిగించారు, ఆయన కాల్చి బూడి చేసి ఏం చేసినా మొత్తమే పెళ్ళైపోయి చేశారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసేవాళ్లే కదా దేవతలు అంటే. ఘటనా సమర్థులు. సతీదేవి మళ్ళీ జన్మెత్తింది, పార్వతీదేవిగా పుట్టింది, మొత్తం మీద పార్వతి శివుని పెళ్లి చేసుకుంది, అయిపోయింది. అందుకే ఆ కర్తవ్యాన్ని గుర్తు చేయకపోతే ఈయన గారు 16 రోజుల పండగను తరిపేసి కూర్చుంటే ఎలాగా? అందుకని ఇట్లందురా దేవతలు ఎలా అంటున్నారు ఏమని? జడతత్వమున చేతనత్వమిడుమా. తారకాసురుని బాధపడలేక ప్రపంచమంతా మానవులందరూ జడ పదార్థాలైపోతున్నారయ్యా. మళ్ళీ మాకు చైతన్యం నింపాలంటే వాడిని సంహరించే కుమారస్వామిని మీరు కనాలి, అందుకోసం మీకు పెళ్లి చేస్తున్నాం. సాంబా రుచులు నింపుమా. సాంబా అనేది శివుడికి సంబోధన. మా జీవితాల్లో మళ్ళీ రుచులు నింపవయ్యా అని ఒక అర్థం. ఇక్కడ చూడండి, సాంబా రుచులు, సాంబారు వచ్చిందా లేదా? వడకొన్ గొబ్బలి, వడ వచ్చిందా లేదా? దోషెడు ముత్తములు, దోశ వచ్చిందా లేదా? దోశగా రాలేదు, వడగా రాలేదు, సాంబారుగా
బాగా రాలేదు. సాంబా రుచుల్ నింపుమా పొడమిన్ బ్రోవుమటంచు, ఈ భూమిని నువ్వు కాపాడవలసిన అవసరం ఉంది స్వామి, అందుకోసం నీ వివాహం లేకపోతే మా వివాహాల్లో మామూలుగా అయిపోతే ఎలాగా అని చంపూరీతులన్ గొల్వరే. చంపూరీతులు పూరి, పైగా పెద్ద పూరి, పూరి సాధారణంగా పూరి ఇస్తే మా అవధానంలో కొంతమంది పూరి గుడిసే అని చేస్తారు. అలా చేయకూడదు. పూరి ఎప్పుడు దీర్ఘం. ఇడ్లీ పూరి దోశ అన్నప్పుడు పూరి దీర్ఘం, రీకి దీర్ఘం ఉంటుంది. అది రీతిలో రీ, రిక్షాలో రీ కాదు. అందుకని చంపూరీతులం గొల్వరే. చంపూరీతి అంటే కావ్యరచనలో ఒక మార్గం. కేవలం పద్యకావ్యాలు ఉంటాయి, అందులో వచనం ఉండదు. నిర్వచనోత్తర రామాయణం అంటే అది, అందులో వచనం లేదు. కేవలం వచన కావ్యాలు ఉంటాయి, చెన్నైసూరు నీతి చంద్రిక, అందులో మధ్యలో పద్యాలు ఉండవు, అది వచనం. కానీ భారతం, భాగవతం లాంటివి, కవిత్రయ భారతం, పోతన గారి భాగవతం చెంపు కావ్యములు అంటారు. చెంపు అంటే పద్యం వచనం అవసరాన్ని బట్టి ఉంటాయి. ఒక్కో చోట మరి ఒక విషయాన్ని చెప్పడానికి వచనమే బాగుంటుంది, కొన్ని విషయాలు పద్యాల్లో చెప్పకపోతే బాగుండవు. దాన్ని చెంపు కావ్యము. చెంపు కావ్యం అంటే పద్యవచనాలు రెండూ ఉండేది. అంచేత చంపూరీతులన్ గొల్వరే, వారు పద్యాల్లోనూ ప్రార్థించారు, వచనంలోనూ ప్రార్థించారు. ఎందుకంటే మనకి పూరి కావాలి, వారు ఎలా ప్రార్థిస్తే మనకే అని. వడ, దోశ, పూరి, సాంబార్ అనే రెండు విచిత్రమైన హోటల్లో ఉండే పదార్థాలు నాలుగిస్తే వాటితో గిరిజా కళ్యాణం చేసి వడ్డించేసాము అంటే అవధాన కళ ఎంత గొప్పదండి. విద్యార్థులకి కాస్త ఇటువంటి పద్యాలు నేర్పి ఇంటి పని కింద అలాంటివి ఇస్తూ ఉంటే వాళ్ళ బుద్ధి వికసించి, ఏమండి ఇవాళ నిజానికి సిగ్గుపడతాను నేను, 8 కోట్ల మందిలో మేము సహస్రావధానం చేసిన వాళ్ళం, 1000 మందితో అవధానం చేసిన వాళ్ళం 6 ఉన్నాం. మరి 8 కోట్ల మందికి 6 ఈ సంఖ్య పెరగాలి, మరి రాశితో పాటు వాసి పెరగాలి అంటే భాషా వికాసం జరగాలి, నవజీవనం పరిమళభరితం కావాలి. శరం.